ఇవాల్టి టాప్ 20 న్యూస్ తెలంగాణ వార్తలు. రాష్ట్ర వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు 2 నుంచి 3 డిగ్రీలు పెరిగే అవకాశం ఉండడంతో ఉత్తర తెలంగాణ జిల్లాలకు ఐఎండీ హీట్ వేవ్ అలర్ట్ జారీ చేసింది. టీపీసీసీ ప్రతినిధి బృందం ఎన్నికల ప్రధాన అధికారిని కలిసి ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణపై పారదర్శకతను కోరింది. కాకతీయుల నాటి చారిత్రక శివాలయం కూల్చివేతపై రాజకీయ దుమారం రేగగా జిల్లా కలెక్టర్ కేసు నమోదుకు ఆదేశించారు. అన్ని రకాల పాత్రలకు సరిపోయే సరికొత్త ఇండక్షన్ స్టవ్ ను నిట్ వరంగల్ పరిశోధకులు మార్కెట్లోకి తీసుకురానున్నారు. పోక్సో కేసు విచారణలో భాగంగా సిట్ ఎదుట హాజరు కావడానికి బండి భగీరథ్ మరోసారి గైర్హాజరయ్యారు. ప్రపంచ స్థాయి వైద్య సేవలను పేదలకు అందించడమే లక్ష్యంగా టిమ్స్ ఆసుపత్రుల నిర్మాణం వేగవంతం చేసినట్లు బీఆర్ఎస్ నేతలు పేర్కొన్నారు. మొక్కజొన్న కొనుగోలు కేంద్రాల ఏర్పాటులో ఆలస్యాన్ని నిరసిస్తూ హన్మకొండ జిల్లాలో రైతులు ఆందోళనకు చేపట్టారు. ఆంధ్ర వార్తలు. పుట్టపర్తిలో అడ్వాన్స్డ్ మీడియం కాంబాక్ట్ ఎయిర్ క్రాఫ్ట్ మౌలిక సదుపాయాల ప్రాజెక్టుకు రక్షణ మంత్రి శంకుస్థాపన చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అభ్యర్థన మేరకు కేంద్రం సిఎస్జి సాయి ప్రసాద్ పదవీ కాలాన్ని 6 నెలలకు పొడిగించింది. రాబడి పెంపు కోసం డ్రోన్ సర్వేలు, శాటిలైట్ చిత్రాల ద్వారా మున్సిపల్ పన్నులకు రైట్ సైజ్ చేయాలని సీఎం ఆదేశించారు. పశ్చిమాసియా యుద్ధ సంక్షోభం కారణంగానే చమురు సంస్థలు ధరలు పెంచాల్సి వచ్చిందని మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. ఉన్నత విద్యాశాఖలో ఖాళీగా ఉన్న ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేయనుంది. ముంపు ప్రాంత బాధితులకు R&R ప్యాకేజీ పంపిణీ ప్రక్రియను వేగవంతం చేయాలని యంత్రాంగం నిర్ణయించింది. రాష్ట్ర ఆదాయాన్ని పెంచే క్రమంలో ఎర్రచందనం, ఖనిజాల లీగల్ ఎగుమతులపై ప్రత్యేక నిఘా పెంచనున్నారు ఆంధ్ర ప్రభుత్వం. జాతీయ వార్తలు. పేపర్ లీక్ ఆరోపణలతో రద్దయిన నీట్ యూజీ పరీక్షను జూన్ 21న తిరిగి నిర్వహించనున్నట్లు ఎన్టీఏ ప్రకటించింది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి నీట్ యూజీ పరీక్షలను పూర్తి ఆన్లైన్ సిబిటి విధానంలో నిర్వహిస్తామని కేంద్రం స్పష్టం చేసింది. దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు లీటర్కు ₹3 పెరగడంపై ప్రతిపక్ష కాంగ్రెస్ తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. అంతర్జాతీయ వార్తలు. ప్రధాని మోదీ అధికారిక పర్యటనలో భాగంగా ఇరు దేశాలు వ్యూహాత్మక చమురు నిల్వలు, రక్షణ రంగంలో కీలక ఒప్పందాలు చేసుకున్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బీజింగ్ పర్యటన ముగియగా తైవాన్ అంశంపై చైనా గట్టి లక్ష్మణ రేఖలు గీసింది. చమురు రవాణాకు కీలకమైన హర్ముజ్ జలసంధి పరిసరాల్లో ట్యాంకర్ల నిలిపివేతతో అంతర్జాతీయ చమురు మార్కెట్లో ఆందోళన నెలకొంది.